ముస్లింలు భారతదేశంలో మొట్టమొదటి ఎక్కడి నుంచి వచ్చారు చాలా మంది తెలియదు. పాకిస్తాన్ వెర్రిబాగులో ఏమనుకుంటారంటే సింధు నది తీరాన కాసిం అనేటువంటి ఒక సైనాని రూపంలో వచ్చి ఎక్కడున్న రాజును ఓడించాడు, అక్కడ మొట్టమొదటి ఇస్లాం వచ్చి తప్పు. అది శుద్ధ తప్పు. సుమారుగా ప్రవక్త ఉన్నటువంటి కాలంలోనే ఆయన కొంచెం అటు ఇటు కాలంలో భారతదేశానికి ఇస్లాం వచ్చింది. ఎక్కడికి వచ్చిందంటే కేరళకు వచ్చింది. కేరళలో ఇవాళకి కూడా ఆ రోజు కట్టినటువంటి మసీదులు ఉన్నాయి. ఆశ్చర్యం ఏంటంటే ఆ మసీదులు ముస్లింలు కట్టాలి, హిందువులు కట్టారు. ఇంకొక ఆశ్చర్యం చెప్తాను. మోపలా ఉద్యమం అనేటువంటిది మీరు తెలుసుకుని ఉంటారు. మోపలా తిరుగుబాటు అంటారు కేరళలో. మోపలా తిరుగుబాటు ముస్లింలు చేసినది. దాంట్లో మతోన్మాదం ఉందని, దాంట్లో స్వాతంత్రోద్యమం ఉందని వివాదం ఉంది. ఎవరి వివాదం పక్కన పెడదాం. అసలు వాళ్ళని మోపలాలు ఎందుకంటారు మీరు గమనించాలి. ముస్లింలని మోపలాలను ఎందుకంటారంటే కేరళలో మోపలా అనే మాట మాపిళ్ళయ్య అనే మాట నుంచి వచ్చింది. మాపిళ్ళయ్య అంటే అల్లుడు అని అర్థం. ముస్లింలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అల్లుడుగా భావించి పిల్లల నుంచి పెళ్లి చేశారు. అందుచేత వాళ్ళ పేరు అల్లుడుగా స్థిరపడింది. ఇక్కడికి వచ్చిన అరబ్బుల పేర్లు. అందుచేత వాళ్ళు మోపలాలు అయ్యారు. ఇది ఎక్కడ జరగలేదు. ఎంత అద్భుతం చెప్పండి ఇది. నో వేర్ ఇట్ హ్యాపెండ్. భారతదేశం ఇక్కడికి వచ్చిన ప్రతి ఆలోచనని, ప్రతి మతాన్ని హక్కును చేర్చుకుంది, లాలించింది, తన క్వాలిటీస్ కొన్ని ఇచ్చింది, కొన్ని స్వీకరించింది, అలా ఉంచింది. ఇది భారతదేశం. ఇది నేను ప్రేమించే దేశం. మజహబ్ నహీ సిఖాతే ఆపస్ మే బైర్ రఖనా, హిందీ హే హమ్, హిందీ హే హమ్, హిందూ సితా హమారా, సారే జహా సే హచ్చా హిందూ సితా హమారా అని ఇక్బాల్ మహాకవి రాసినటువంటి మతం నేర్పించదు ఇక్కడ మాకు తగాదాలు పెట్టుకోవడం అనేది. మేము భారతీయులం. మేము